ఈ వాక్యంలోకెళ్దాం. మనం సీరీస్‌గా చెప్పుకుంటున్న ప్రకటన 5వ అధ్యాయంలోకొచ్చినాము. మనము 5వ అధ్యాయంలో గురించి కొంచెం ఒకసారి ముందేం చెప్పుకున్నామో ఒకసారి చెప్పుకుందాం. అయితే 7 సంఘాల గురించి దేవుడు 7 సంఘాలను వర్ధమానంగా పంపించి ఇట్లా అని ఒక్కొక్క సంఘం గురించి దేవుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు యోహాన్ గారికి. వాళ్ళు చేస్తున్న తప్పులు, వాళ్ళు చేస్తున్న అన్నీ కరెక్ట్, రాంగ్స్ అన్నీ చూపిస్తూ వచ్చారు దేవుడు. మనము దాన్ని చూసి మనమేం నేర్చుకోవాలనో కూడా మనకు చెప్తూ వచ్చారు. అయితే ఇక మీదట జరగబోతున్నటువన్నీ కూడా నేను నీకు చూపిస్తాను. నువ్వు ఆ యొక్క తలుపు ఏదైతే ఓపెన్ చేసుందో దాంట్లోకి రా అని యోహాన్ గారికి చెప్తున్నారు. అయితే అక్కడ ఏముందంట ఆ తలుపు దగ్గర అంటే ఒక సింహాసనం ఉందంట. ఆ సింహాసనంలో 4 జీవులు, 24 మంది పెద్దలు. అక్కడ ఆ సింహాసనం ఎదుట ఎట్లుందంట ఒక స్ఫటికము వంటి ఒక సముద్రం ఉందంట. స్ఫటికం అంటే మనం తెలుసు ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటున్న గాజు వంటి ఒక సముద్రం ఉందంట. తర్వాత 7 దీపాలున్నాయంట. ఇంకోటి దేవుడు ఎట్లా పోల్చుకుంటున్నాడు అంటే ఆయనని సూర్యకాంత రాగంతో లాగా పోల్చుకుంటున్నారు ఆయన. అంటే యోహాన్ గారు ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి ఇవన్నీ చెప్తూ వచ్చారు. ఇట్లా ఉన్నారు ఆయన. నేను ఎవరైతే జయించడానికి సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే అన్ని శోధనలొచ్చినా దాన్ని జయించుకుంటారో వారికి నేను నా కుడిపార్శ్వమున కూర్చోబెట్టుకుంటాను. కూర్చోడానికి ఒక స్థలాన్ని ఇస్తాను. అది ఎక్కడుంది అంటే ఏదైతే నువ్వు జయిస్తావో అక్కడ తలుపుంది. ఆ తలుపులోకి నువ్వు రా. అక్కడ ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం దగ్గర ఇవన్నీ నీకు చూపిస్తాను అని యోహాన్ గారికి చెప్తున్నారు. అయితే యోహాన్ ఇంకా ఇక్కడ మరకతము వంటి ఒక ఇంద్రధనస్సును చూపిస్తున్నారు. అది ఆ యొక్క సింహాసనంకి ఇటు సైడ్, అటు సైడ్ అంటే మొత్తం కప్పి ఉందంట. ఆ మరకతము వంటి ఒక ఇంద్రధనస్సు అంటే గ్రీన్ కలర్‌లో ఒక ఇంద్రధనస్సు. మామూలుగా మనకు తెలిసింది ఏందంటే 7 కలర్స్ తెలుసు. అది కాకుండా ఇక్కడ మరకతము వంటి ఒక ఇంద్రధనస్సుని చూపిస్తూ అక్కడ మెరుపులు, ఉరుములతో ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయంట సింహాసనంలో నుంచి వస్తున్నాయంట. సో, అదంతా కాకుండా అదంతా మనము ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇక్కడ 5th చాప్టర్‌లోకొచ్చేసరికి మరియు లోపటను, వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడైన వాని కుడి చేత చూచితిని. సో, యోహాన్ గారు ఏం చేస్తున్నారంటే ఇక్కడ చూస్తున్నారంట ఏంటిది లోపటను, వెలుపటను వ్రాత కలిగిన ఒక 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము ఒక సింహాసనం మీద కూర్చున్న ఆయన చేతిలో ఒక గ్రంథం ఉందంట. ఆ గ్రంథం ఎట్లుందంట 7 ముద్రలు గట్టిగా వేసి ముద్రలంటే ఏంటివి? స్టాంప్స్. ఆ 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథాన్ని కుడి చేతిలో సింహాసనంలో కూర్చున్న ఒక ఆయనకి ఆయన కుడి చేతిలో ఈ యొక్క గ్రంథం ఉందంట. ఆ గ్రంథానికి 7 ముద్రలున్నాయంట. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడును బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింప చూచితిని. అయితే ఆ ముద్రను ఆ యొక్క బుక్కుని, ఆ యొక్క పుస్తకాన్ని, ఆ యొక్క గ్రంథాన్ని విప్పడానికి ఎవరు యోగ్యుడు అని ఒక దేవదూత గట్టిగా చెప్తుందంట. అది చెప్తున్నది ఎవరు చూస్తున్నారు? యోహాన్ గారు చూస్తున్నారు. అది విప్పడానికి ఎవరికీ అర్హత లేదు. ఆ యోగ్యుడు ఎవరు? ఆ 7 ముద్రలు తీసి ఆ యొక్క గ్రంథంలో ఏముందని తెలుసుకోవడానికి ఎవరు అర్హులు? ఎవరు యోగ్యులు? అని చూస్తూ ఉందంట. గట్టిగా అరుస్తుందంట. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటకైనను, చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. మొత్తం అంతా చెక్ చేస్తుందంట ఆ దేవదూత. పైన గాని, ఆకాశం కింద గాని, భూమి కింద గాని మొత్తం అంతా ఎతుకుతుందంట. ఎవరన్నా యోగ్యులున్నారా? ఒకవేళ ఉంటే ఆ యొక్క గ్రంథాన్ని ఓపెన్ చేయండి. ఆ గ్రంథంలో ఏముందో నేను తెలుసుకోవాలా. ఆ యొక్క 7 ముద్రల్ని ఓపెన్ చేస్తే ఆ గ్రంథం ఓపెన్ అయినట్టే. ట్రెజర్ హంట్ ఎవరికైనా తెలుసా? మనకందరికి తెలిసుంటది. చిన్నప్పుడు ఆడుకోయింటాం. ఒక్కొక్కటి ఓపెన్ చేస్తుంటే ఒక్కొక్క సీక్రెట్ ఒక్కొక్క పేపర్‌లో రాసి ఉన్నది తెలుస్తూ ఉంటదనమాట. అది చాలా యాంక్సైటీగా ఉంటది. నెక్స్ట్ ఏముంటదనేసి. సో, అట్లా ఇక్కడ 7 ముద్రలు ఓపెన్ చేస్తే అక్కడ ఒక గ్రంథం ఆ గ్రంథంలో ఏదో రాసుంది. ఆ గ్రంథం ఓపెన్ చేయాలంటే యోగ్యులైన వాళ్ళు కావాల. ఇక్కడ దేవదూత ఏం చెప్తుంది? ఎవరు యోగ్యులు? పరలోకంలో గాని, భూమి మీద కానీ, భూమి కింద గాని ఎవరైనా ఆ పుస్తకాన్ని విప్పుటకు యోగ్యులున్నారా?
ఎవరికైనా శక్తి ఉందా దాన్ని ఓపెన్ చేయటానికి? సో 4 వచనం చూస్తే, ఆ గ్రంథము విప్పుటకైనను, చూచుటకైనను యోగ్యుడైన వాడును కనబడకున్ననందున నేను బహుగా ఏడ్చుచుండగా యోహాన్ గారు ఇంక ఏడుస్తున్నాడు. దేనికని? ఆయనకి చాలా యాంగ్జైటీగా ఉంది. అది ఓపెన్ చేయాలా? దాని తర్వాత బుక్‌లో ఏమో ఉంది. దేవుడు నాకొకటి చూపిస్తా అన్నాడు. ఇక్కడ జరగబోయే సంగతులు నాకు చూపిస్తా అన్నారు. చూపిస్తా అన్నారు అంటే అది ఓపెన్ చేస్తేనే నేను చూడగలుగుతా. అది ఓపెన్ చేయడానికి ఎవరున్నారు? అది ఓపెన్ చేయాలంటే ఆ 7 ముద్రలు ఓపెన్ చేయాలి. 7 ముద్రలు తీయాల్సిందే. ఆ 7 ముద్రలు తీయాలంటే ఎవరు యోగ్యులు? ఎవరు దానికి శక్తివంతులు దాన్ని ఓపెన్ చేయడానికి? ఎవ్వరు లేరా? భూమి మీద గాని, ఆకాశంలో కానీ, ఇంక పరలోకంలో గాని, భూమి మీద గాని, భూమి కింద గాని ఎవ్వరు లేరా దాన్ని ఓపెన్ చేయటానికని ఏడుస్తున్నాడంట ఆయన. ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. సో ఇప్పుడు యోహాన్ గారు అక్కడ ఉన్న 24 పెద్దలు ఉన్నారు కదా, 4 జీవులు 24 పెద్దలు ఉన్నారని చెప్పుకున్నాం మనం. అక్కడ చూసుకున్నాం. అయితే ఇక్కడ ఆ 24 పెద్దలలో ఒక ఆయన మాత్రం చెప్తున్నాడు, ఏడవద్దు, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. సో ఇప్పుడు ఎవరు విప్పడానికి అర్హులంట? దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం. సో ఇక్కడ మనం ఆగుదాం. ఏంటంటే అసలు చిగురు అంటే దేనికి? అంటే చిగురు అనేది మనం ఎప్పుడు చూస్తాము అంటే, చిగురు ఎట్లా వస్తది? ఒక చెట్టు ఉంటే చిగురు వస్తది. నార్మల్ గా మనకి ఒకసారి యెషయా 11:1 చూసుకుందాం. సారీ, యెషయా 11 యెషయి యొద్ద నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. చిగురు ఎక్కడి నుంచి వస్తదంట? వేర్ల నుంచి వస్తదంట. సో నార్మల్ గా చిగురు ఎట్ల నుంచి వస్తదంటే, చెట్టు ఉండాలా, ఆ చెట్టుకి వేర్లు ఉండాలా. సో దావీదు చిగురైన అంటే దావీదు చిగురు, దాని వేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? కింద నుంచి వచ్చినాయి. ఎక్కడున్నాయి ఆ వేర్లు అంటే, ఆయన ఎవరు అంటే దావీదు గోత్రములలో నుంచి వచ్చిన ఒక ఆయన అంట. ఆయన ఎవరు అని చూసుకుంటే, దావీదు గోత్రము నుంచి ఒక ఆయన, మనకు తెలుసు దావీదు గోత్రం నుంచి ఎవరు వచ్చినారు అంటే, ఆయన జోసెఫ్ కి పుట్టి ఒక కన్యకకు పుట్టిన ఆయన అని చెప్పి మనకి దావీదు కుమారుడా అని చెప్పి మనం ఎప్పుడు వింటూ ఉంటాం. అది అక్కడి నుంచి వచ్చిన ఆయన ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, ఆయన చిగురు. ఎవరి చిగురు అంట? దావీదు గారి యొక్క చిగురు. దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము. దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం. ఒక్కసారి యూదా గోత్రపు సింహము అనే ఒక్కసారి చూసుకుందాం. ఆదికాండం 49:8. ఏంది అసలు యూదా గోత్రపు సింహం? అసలు ఏముంటది దాంట్లో? ఎందుకు దాన్ని ప్రత్యేకంగా యూదా గోత్రపు సింహము అంటున్నాము అంటే, 49 ఆదికాండం 49:8 యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. ఇక్కడ యాకోబు యొక్క కుమారుడు యూదా. ఈయనకి చెప్తున్న విషయం ఏంటంటే, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిల పడతారంటే, ఆయనకున్న బ్రదర్సే ఆయన పాదాల మీద పడతారంట. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పుట్టిన దాని తిని వచ్చితివి, సింహము వలెను గర్జించు ఆడ సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను, అతని లేపు వాడెవడు. ఇక్కడ అంత కింద వరకు చూసుకుంటే, ఇక్కడ చూసుకుందాం ఈ యొక్క వచనం. ఏంది యూదా అంటే యూదా అంటే దేవుణ్ణి సూచిస్తుంది ఇక్కడ. సో ఆయన ఎట్లున్నాడంట? ఒక సింహం లాగా. నార్మల్ గా సింహాసనము అంటే ఏంటంటే, ఒక సింహము ఒక ప్లేస్ లో కూర్చుంటే దాన్ని సింహాసనం అంటాం. సో అక్కడ సింహాసనం అనేది ఎందుకు ఇచ్చినాం? ఎవరు ఇక్కడ సింహము? ఎవరు ఇక్కడ అంటే యూదా గోత్రపు సింహము. యూదా
అంటే దేవుడు ఆ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించుకుంటున్నాడు కాబట్టి ఆయన ఒక సింహము. సో, ఆయన ఎక్కడి నుంచి వచ్చినారు అంటే దావీదు చిగురైన ఒక వంశం నుంచి వచ్చారు. ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు. సో, ఇక్కడ కింద చూసుకుంటే ఫిలోహు వచ్చు వరకు అంటే ఎవరొచ్చు వరకు? దేవుడు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. అతని కాళ్ళ మధ్య నుండి రాజు దండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై యుందురు. సో, ఎవరొచ్చే వరకు అంటే అక్కడ దేవుడొచ్చే వరకు అంటే ఆయన యూదా గోత్రము నుంచి వచ్చే వరకు ఎవ్వరు దాన్ని అంటే ఆ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించుకోలేరు. ఇంకోటి ఆ యొక్క అధికారానికి ఎవ్వరు పోలేరు. ఉన్న ప్రజలందరూ విధేయత కలిగి ఉంటారు. అది ఒకటి. తర్వాత ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రములను ఉదుకును. నార్మల్‌గా మనకు తెలిసిన విషయం ఏంటంటే శిష్యులకు చెప్పి ఆ యొక్క అవి తీసుకురండి. ఆ యొక్క గాడిదలను అక్కడ కట్టున్నారు. నా పేరు చెప్పి మీరు తీసుకురండి అని చెప్పినప్పుడు తీసుకొనొస్తారు. అది ఒకటి. అయితే ఇక్కడ రెండవ రాకడకి వస్తున్న విషయం ఏంటంటే తెలుస్తున్న విషయం ఏంటంటే ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. అంటే ద్రాక్షల రక్తములో అంటే మన యొక్క పాపములు లేకపోతే మనము ఆ యొక్క పరిస్థితులలో ఉన్నప్పుడు ఆ రక్తము అంతా ఎక్కడుందంట దేవుని యొక్క షర్ట్ లేకపోతే దేవుని యొక్క వస్త్రాలతో తడిసిపోయిందంట. సో, అది పక్కన పెడితే అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను అంటే ఉగ్రతకి ఇది అర్థము. అతని పండ్లు పాల చేత తెల్లగాను ఉండును. అంటే ఒక పరిశుద్ధతకి సూచన. ఇది ఎక్కడ తెలుసుకోవాలంటే మనము రెండవ రాకడికి జరుగుతున్న సూచనలు అప్పుడే ఆదికాండంలో రాసిపెట్టున్నారు. ఏందంట అతని కళ్ళు ద్రాక్షారసము చేత ఎర్రగాను అతని పండ్లు పాల చేత తెల్లగాను నుండును. సో, ఇది ఇక్కడి నుంచి ఆయన యూదా గోత్రపు సింహము అనే విషయం దగ్గరికి వచ్చింది. తర్వాత మత్తయి సువార్త 22:42 చూసుకుందాం ఒకసారి. అక్కడ యూదా గోత్రపు సింహము తర్వాత ఇంకొకటి ఉంది, ఒక లైన్ ఉంది. యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. జయము పొందెనని. సో, ఎట్లా ఎవరికి వస్తది ఆ యొక్క అధికారము అంటే ఒకసారి మత్తయి సువార్త 22:42 చూసుకుందాం. మత్తయి సువార్త 22:42 చూసుకున్నాం. క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకాయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువుని ఆత్మ వలన ఏల చెప్పుచున్నాడు. ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు, నా ప్రభువుతో చెప్పును. ఏమని చెప్తున్నానంటే శత్రువులందరినీ పాదముల కింద అంటే ఆ యొక్క ఒక్కొక్క ముద్రను తీస్తున్నప్పుడు ఒక్కొక్క శత్రువు పాదాల కిందకు వచ్చేస్తున్నాడంట. సో, ఆ పాదాల కింద వచ్చిన తరువాతనే జయం కలుగుతది. సో, దాని తర్వాత వస్తున్నప్పుడు ఎట్లా జయం వచ్చింది అంటే ఇక్కడ ఆయన ఈ బుక్‌ని చూస్తుంటే చాలా ఒక మ్యాజికల్ బుక్ లాగా అనిపిస్తుంది ఈ ప్రకటన. ఒకసారి చూసుకున్నా ఆయన గురించి చెప్పుకుంటూ వచ్చినారంటే, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను బడి ఉండిన గొర్రె పిల్ల నిలిచియుండుట చూచితిని. మనం స్టార్టింగ్‌లో చెప్పుకున్నాం ఏంటి అంటే ఆ సింహాసనం మీద ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన కుడి చేతిలో ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం మొత్తం 7 ముద్రలతో ఉంది అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కానీ ఇక్కడికొచ్చేసరికి ఆ 4 జీవులను పెద్దలను మధ్యను వధింపబడి ఉండిన గొర్రె పిల్ల అంటే ఏంటి అర్థము అంటే ఆల్రెడీ చచ్చిపోయిన గొర్రెపిల్ల. నిలిచియుండుట చూచితిని. వధింపబడిందంటే చచ్చిపోయినట్టే ఆల్రెడీ. కానీ నిలిచియుండుట చూచితిని అంటే
ఒకసారి మనము జస్ట్ ఈ యొక్క చిన్న వర్స్‌లోనే నాకెంత ఎంత మీనింగ్ అనిపించిందంటే, మరియు సింహాసనమునకు ఆ 4 జీవులను, పెద్దలను మధ్య మనం మనం చెప్పుకుంటూ వచ్చినాం. ఎక్కడ అంటే 4థ్ చాప్టర్ నుంచి మనం చెప్పుకుంటూ వచ్చినాం ఏంటంటే 24 మంది పెద్దలున్నారు. ఆ పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొనున్నారు. వాళ్ళ తల మీద కిరీటాలున్నాయి. వాళ్ళు ఆ కిరీటాలను తీసి దేవుని పాదాల దగ్గర పెట్టి సాగిలపడి ఉన్నారు అని. ఆ 24 పెద్దల మధ్యలో 24 పెద్దల మధ్యలో ఒక సింహాసనం ఉందని తెలుసు. ఆ 4 జీవుల మధ్యలో ఒక సింహాసనం ఉందని తెలుసు. ఆ సింహాసనము అక్కడ ఏముందంట ఇక్కడ గొర్రె పిల్ల వధింపబడి ఉందంట. అక్కడ ఎవరిని మనం అర్థం చేసుకోవాలి? అసలు ఎవరు ఈ గొర్రె పిల్ల అంటే గొర్రె పిల్ల అని ఎవరిని సూచిస్తుంది అంటే దేవుడిని సూచిస్తుంది. వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల అంటే ఆల్రెడీ చనిపోయిన ఒక గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. అంటే దాని అర్థం ఏంది అంటే దేవుడు మళ్ళీ పునరుత్థానం అయిన చచ్చిపోయి నిలిచి ఉండడం చూచి అంటే ఆల్రెడీ దేవుడు చనిపోయినాడు. ఆయన మళ్ళీ లేచి పునరుత్థాన్ని పొందుకున్నాడు. నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు, 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. చాలా ఎట్లంటే అంత క్లియర్‌గా. మళ్ళీ ఇంకొకటి కింద జూసుకుంటే, అక్కడ ఫస్టే గొర్రెపిల్ల అన్నాడు యోహాన్ గారు. తర్వాత 7థ్ వర్స్‌లోకొస్తే ఆయన వచ్చి సింహాసనము నుండి ఆసీనుడైన వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొనెను. ఫస్ట్ గొర్రెపిల్ల అన్నాడు. మళ్ళీ ఇక్కడ గొర్రెపిల్లనే చెప్పొచ్చు గదా! గొర్రెపిల్ల దాన్ని తీసుకున్నప్పుడు ఆసీనుడై ఉన్న ఇవన్నీ చెప్పొచ్చు గదా! మళ్ళీ గొర్రెపిల్లనే చెప్పొచ్చు గదా! అప్పటికి అర్థమైపోయింది ఇంగ యోహాన్ గారికి. ఓకే. ఆ గొర్రెపిల్ల ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆయనే వధింపబడ్డాడు. మా పాపాల కొరకు చనిపోయారు. చనిపోయి మళ్ళీ నిలిచున్నాడు అంటే మళ్ళీ పునరుత్థానమయ్యి ఉన్నారు అని. ఇక్కడ గొర్రెపిల్ల అంటే దేనికి అంటే మనకి తెలిసిన గొర్రెపిల్ల వినయంగా ఉంటది అని తెలుసు. సో, షెపర్డ్ ఎట్లా చెప్తే అట్లా ఎళ్తదని తెలుసు. ఆయన 'బెన్నీ జాషువా' ఆయన పాట రాస్తున్నప్పుడు ఈ తప్పిపోయిన గొర్రెపిల్ల గురించి చెప్తున్నప్పుడు సాక్ష్యం అది ఆ పాట రిలీజ్ చేసి చెప్తున్నప్పుడు ఆయన చెప్తున్న విషయం ఏంటంటే షెపర్డ్ ఎట్లా చెప్తుంటే ఆ గొర్రెపిల్ల అట్లనే చేస్తుందంట. మాకు ఇట్లా 100 గొర్రెలున్నప్పుడు 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతూ ఉన్నప్పుడు, ఆ తప్పిపోయే గొర్రెకి చెప్తున్నప్పుడు ఇట్లా రా అంటే అది మళ్ళీ అట్లొస్తే దాంతో పాటు ఈ మిగతా 99 గొర్రెలు గూడా వస్తున్నట్టు అట్లా మాకు షూట్ కావాలా అని అడిగినప్పుడు ఏదైతే షెపర్డ్ "ఏం భయపడొద్దండి మీరు. ఎట్లా చెప్తే అట్లా వస్తాయి గొర్రెలని" చెప్పి ఆ షెపర్డ్ చెప్తున్న రీతిలో అవన్నీ వస్తున్నాయంట. కానీ షెపర్డ్ చెప్తున్న రీతిలో ఆ గొర్రెలు ఎట్లయితే పోతున్నాయి. కానీ మనుషులం మాత్రం మనము ఆ దారిలో నడచట్ల. ఏం చెప్తున్నాడు దేవుడు దానికి మొత్తం పూర్తిగా ఆపోజిట్‌లో ఎళ్ళిపోతున్నాం మనం. ఆయన చాలా చాలా ఆశ్చర్యపడ్డాడంట. ఆ యొక్క షూట్ చేస్తున్న టైంలో. మామూలుగా మనం ఒక ప్లేస్‌లో నిలబెడితేనే అవి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అట్లాంటిది ఆయన ఎట్లా చెప్తే అట్లా నడుస్తూ పోతున్నాయంట. అదొకటి. గొర్రెపిల్ల రక్తము దేనికి అంటే మామూలుగా ఎవరికన్నా పాము కరిచినప్పుడు ఆ పాము విషం ఎవరికైతే వచ్చింటదో బాడీలోకి వాళ్ళకి దేనితో ట్రీట్‌మెంట్ జేస్తారంటే గొర్రెపిల్ల రక్తంతో ట్రీట్‌మెంట్ జేస్తారంట. అందుకే అప్పుడెప్పుడో ఆదాము ఉన్న టైంలోనే అవ్వకి సర్పము వచ్చి ఆ పండు తిను అని చెప్పినప్పుడే దేవుని యొక్క రక్తము ద్వారా ఆ పాపాల్ని తొలగించాలని అప్పటినుంచే స్టార్ట్ అయింది. ఎక్కడో ఆదికాండంలో ఉన్నది అంటే అది మనము దాన్ని ఒకసారి రెండిటిని రిలేట్ జేసుకుంటే ఇక్కడ గొర్రెపిల్ల ఏంటిది అంటే దేవుని యొక్క దేవుడు. గొర్రెపిల్ల దేవుడు. అక్కడ ఆయన వధింపబడ్డాడు. ఆయన మళ్ళీ లేచి నిలబడ్డాడు. అక్కడ మన కోసము ఆయన వధింపబడ్డాడు. అక్కడ అవ్వ చేసిన పాపంకి దేవుడు ఎంతగానో బాధపడుతూ దానికి ఆ పాపానికి కావాల్సిన విరుగుడు నేనే అని అర్థం చేసుకొని ఆయన యొక్క రక్తాన్ని కార్చాడు. ఇక్కడ అదే చెప్తున్నారు. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకు పెద్దలకును మధ్యను వధింపబడినట్లు గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు, 7 కన్నులు నుండెను. 7 కొమ్ములు.
కొమ్ములు అనేది దేనికి సూచిస్తదంటే ఒక అధికారానికి సూచిస్తదంట. అధికారానికి గాని లేకపోతే ఆహ్, బలానికి గాని సూచిస్తది. ఏంటిది ఆ 7 కొమ్ములు అంటే ఒక సింహము ఇంకా ఒకటి కొమ్ములున్న లేకపోతే ఒక ఆవు గాని, లేకపోతే ఒక ఎద్దు గాని ఇట్లా జూసుకుంటే అది ఆ ఎద్దంట కొమ్ములు దాళ్ళకి బలం యాడ్నుంచొస్తదంటే కొమ్ముల నుంచొస్తదంట బలం. ఆ కొమ్ములతో ఏ జంతువొచ్చినా, ఏ మనుషులు ఎవ్వరొచ్చినా ఆ కొమ్ములతోనే పైకి విసిరేసుకోగలదంట. అంత, అంత బలముంటదంట ఆ కొమ్ములకి. ఇక్కడ 7 కొమ్ములు, 7 కన్నులు కలిగి ఉన్న ఒక గొర్రెపిల్లంట. 7 కన్నులు, 7 కొమ్ములు. ఫస్ట్ మనము కొమ్ముల గురించి జెప్పుకుందాం. కొమ్ములు దేనికి సూచిస్తున్నాయంటే బలానికి సూచిస్తున్నాయి. ఒకసారి దానియేలు గ్రంథం 7 అధ్యాయము 24 వచనం. దానికంటే ముందు ద్వితీయోపదేశ కాండం 33, 17 చూసుకుందాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండం 33 ద్వితీయోపదేశ కాండం 33, 17. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు. వాటి వలన అతడు భూమి అం భూమ్యంత భూమ్యంతము వరకు జనులను త్రోసివేయును. ఇక్కడ కొమ్ములకు ఏముందంట? బలముందంట. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు వంటి వాటి వలన అతడు మొత్తం దేన్నైనా జయించుకోగలుగుతదంట కొమ్ములు. సో, దానిలకి బలం ఎక్కువ ఉంటది. ఒకసారి మళ్ళీ దానియేలు గ్రంథం ఒకసారి చూసుకుందాం. దానియేలు ఓకే. కొమ్ములకి బలం ఉంటది. మనం ఏం నేర్చుకుంటున్నాం దాంట్లో గురించి అంటే, మనము బలహీనంగా ఉన్న టైంలో గూడా దేవుడు మనల్ని బలపరుస్తారు. పౌలు గారు అదే చెప్తున్నారు. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. ఇంకోటి దావీద్ గారు గూడా అదే చెప్తున్నారు. యెహోవా నా బలమా అని. ఎట్ల నుంచి వస్తాయి అంటే, ఇక్కడ కొమ్ముల దగ్గర నుంచి కొమ్ములకి ఏ విధంగా బలం వస్తదో అక్కడ ఆయన సూచిస్తున్నారు. ఆ యొక్క గొర్రె పిల్ల ఎట్లుందంట 7 కొమ్ములతో. ఎందుకు 7 అనేది చూపిస్తున్నా అంటే కంప్లీట్‌గా నా మీదనే మీరు డిపెండ్ అవ్వండి. మీకు ఏ బలహీనతలున్నా మీరు నా మీదనే డిపెండ్ అవ్వండి. ఆ బలమంతా కంప్లీట్‌గా బలమంతా నేను మీకిస్తాను అన్నట్లు. ఒకసారి దానియేలు గ్రంథం 7 అధ్యాయము. దానియేలు 7 అధ్యాయం 24 వచనం చూసుకుందాం ఒకసారి. దానియేలు 7 అధ్యాయం 24. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచిస్తుంది. కపటం ఇక్కడ ఆ కొమ్ములు దేన్ని సూచిస్తుందంట? రాజును సూచిస్తుందంట. రాజు దేనికి అంటే ఏదైనా చేయగలడు. ఆ యొక్క సింహాసనంలో కూర్చున్నాడు అంటే ఆయనకి కావాల్సిన అథారిటీ అంతా ఆయనకొచ్చేసినట్లే. సో, రాజ్యాన్ని అసలు ఏంటి ఆ యొక్క అధికారము అంటే ఒక్కసారి కొలస్సీయులకు 2 అధ్యాయం 15 వచనం చూసుకుంటే ఏంది అసలు ఆ అధికారము ఏంది అంటే ఒకసారి కొలస్సీ 2 అధ్యాయము 15 వచనం తీసుకుందాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులయ్యుండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రములను మేకలతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డు లేకుండా దానిని ఎత్తివేసి మన అధికారములన్నిటినీ క్షమించి
మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయులను గా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. సో, ఎవరైతే ఆ యొక్క ఏ శత్రువు వచ్చినా, ఎవరొచ్చినా ఆయన అధికారం కింద వస్తే అవన్నీ వేరైపోతాయి. సో, ఆయన ఏం చెప్తున్నాడంట ఎట్లాంటిది ఆయన యొక్క అధికారము అంటే దేన్నైనా తీసేసే అధికారం అంట అది. ఎక్కడ పని చేస్తది ఆ యొక్క అధికారము అంటే, పాపము ఎవరైతే పాపం చేస్తుంటామో, ఆ పాపానికి ఇప్పుడు ఆదాము, అవ్వలు చేస్తున్నారు పాపం. అక్కడ అధికారం అక్కడ బాహాటంగా గట్టిగా చెప్పేస్తున్నారు. ఆ అధికారంలో నేనున్నాను. అందుకే గదా అవ్వ పాపం చేసినప్పుడు వాళ్ళు పోయి వెంటనే దాక్కొని పోయినారు. నేను పాపం చేసినామని. ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకుందాం. 6 ఎక్కడ అధికారం పనిచేస్తది అంటే 6 అధ్యాయము ఒకసారి చివరిగా 6 అధ్యాయం 14 వచనం చూసుకుందాం ఒకసారి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయును. సో, పాపము మన మీద ప్రభుత్వం చేస్తదంట. ఎక్కడ పనిచేస్తది ఆ యొక్క అధికారము అంటే ఇట్లా పాపం ద్వారా. ఆ యొక్క అధికారాల్ని కూడా దేవుడు అణిచివేయటానికి చూపిస్తున్నాడు. నేనున్నాను. ఆ అధికారానికి సర్వాధికారము ఆయనతోనే ఉందంట. సర్వాధికారం. అంటే అన్నిటి మీద అధికారం ఉంది ఆయనకి. మనుషుల మీద అధికారం ఉంది. అందుకే గదా! ఇంకోటి పాపం మీద అధికారం ఉంది. ఇంకొక దగ్గర చూసుకుందాం. కొరింథీలు 15 55 దగ్గర నుంచి మొత్తం చూసుకుంటే మరణం మీద గూడా ఆయనకు అధికారం ఉంది. అందుకే లాజర్‌ని ఏం చేసినాడు? లేపినాడు. మరణం నుంచి లాజర్‌ని అన్నిటి మీద అధికారం ఉంది. ఆ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ యొక్క కొమ్ములని చెప్తున్నారు. ఆ యొక్క 7 కొమ్ములు ఏం సూచిస్తుందంట? ఆయన యొక్క బలంని సూచిస్తుంది. ఆయన యొక్క అధికారాన్ని చూపిస్తుంది. ఆయన రాజు. ఆ రాజుకి ఏవైతే అథారిటీస్ ఉన్నాయో అవన్నీ ఉన్నాయి అని చూపిస్తుంది. దీని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మన బలహీనత సమయంలో కూడా దేవుడు మనకున్నారు. మనము ఏ పరిస్థితులలో ఉన్నా, మనకి ఎవ్వరు లేరు అని బాధపడుతున్న టైంలో కూడా నా అధికారం ఉంది. పాపము మనల్ని మన మీద ప్రభుత్వం చేసినా కూడా, మనల్ని ఏలుతున్నా కూడా, దేవుడు నేనున్నాను. ఆ పాపం నుంచి నువ్వు తొలగించబడాలంటే నా దగ్గరికి రా. నా యొక్క అధికారంలోకి నువ్వు వస్తే నేను దాన్ని తొలగిస్తాను. కంప్లీట్‌గా సగం సగం పనులు చేసే కాదు గానీ, కంప్లీట్‌గా నువ్వు నాకు సరెండర్ అయిపో. కంప్లీట్‌గా నేను నీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను. నీకు ఫ్రీడమ్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కటి నువ్వు చేయాలనుకున్నటువన్నీ నేను నీతో చేపిస్తున్నాను. నువ్వు నా అధికారంలోనికి రా అని చెప్పినాడు. సో, ఆయన అధికారంలోనికి మనమొస్తే ఆయన ఏం చేస్తాడంటే మనకి బలాన్ని ఇస్తాడంట. రాజ్య రాజ్య రాజ్యంలో ప్రవేశించడానికి ఇంకొకటేంటంటే ఆయన కుడి పార్శ్వమున మనం కూర్చోడానికి మనకిస్తున్నాడు. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? యోహాన్ గారు ఆయనకి దర్శనం రూపంలో కనిపిస్తున్నట్లు చూస్తున్నాడు. ఏమేమి చూస్తున్నాడంట? ఒక సింహాసనము. ఆ సింహాసనంలో రైట్ హ్యాండ్‌లో ఒక గ్రంథం ఉందంట. ఆ గ్రంథము 7 ముద్రలతో ముద్ర అంటే మనకు తెలిసిన విషయమే. ఏంటంటే రేషన్ కార్డ్ తీసుకోపోతే 2 సార్లు, 3 సార్లు మనం పోయి బియ్యం ఏపించుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే ఒకసారి మనము స్టాంప్ ఏపించుకొని మన థంబ్ పెడితే నెక్స్ట్ మనం పోయి మళ్ళా రేషన్ కార్డ్ పెట్టినా ఆ స్టాంప్‌లో తెలిసిపోద్ది. సో, అట్లాంటి స్టాంప్స్. ఒక స్టాంప్ తీస్తే ఎవరెవరు ఏ శత్రువులు ఏ దానిల దగ్గర ఉన్నారో ఆ అవన్నీ దేవుని యొక్క పాదాల దగ్గర పడిపోతాయి. రెండో ముద్ర, మూడో ముద్ర అట్లా 7 ముద్రలు తీసేస్తేనే ఆ గ్రంథంలో ఏముందో చదవగలుగుతాం. అదే అంత యాంగ్జైటీతో యోహాన్ గారు ఏడుస్తున్నారంట. ఎవరు యోగ్యులు ఆ యొక్క గ్రంథాన్ని ఓపెన్ చేయటానికి అని. ఆ యోగ్యత కలిగిన వారు ఎవరంటే దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము. ఆయననే జయించారు. ఏం జయించినాడు ఆయన? ఎట్లా జయించినాడు అంటే గొర్రె పిల్లలాగా వధింపబడ్డాడు. ఎట్లా ఎట్లా మీకు సూచన కనిపిస్తుంది? నేనే ఆ యోగ్యుడని అని నేనే
ఆ యొక్క పుస్తకాన్ని తెరవగలిగిన శక్తివంతుడిని, ఆ యొక్క పుస్తకాన్ని ఓపెన్ చేసే యోగ్యుడిని నేనే అని మీకెట్లా నేను చూపించగలుగుతున్నా అంటే, ఇదో ఈ యొక్క గొర్రె పిల్ల ద్వారా నేను చూపిస్తున్నాను. ఆల్రెడీ వధింపబడ్డాను. దేని కొరకు వధింపబడ్డాను? మీ కొరకు. మీరు చేస్తున్న పాపాల కొరకు, మనం చేస్తున్న పాపాల కొరకు, మనం చేస్తున్న మోసాల కొరకు ఆయన వధింపబడి నిల్చున్నాడంట. అసలెంత బాగా రాసారంటే ఇక్కడ ప్రకటన 5వ అధ్యాయం 6వ వచనంలో, మరియు సింహాసనమునకు ఆ 4 జీవులను పెద్దలను మధ్యను వధింపబడి ఉండినట్టిను గొర్రెపిల్ల నిలువబడి ఉండుట చూచితిని. చూడండి, వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. చాలా ఎంత బాగా అనిపిస్తుందంటే ఆ యొక్క వాక్యము. ఆల్రెడీ చనిపోయి నిలిచి ఉండుట చూచినాడంట. మన కొరకు ఆయన రక్తాన్ని కార్చి చనిపోయి మళ్ళీ తిరిగి లేచి 7 కొమ్ములు, గొర్రెపిల్లకి 7 కొమ్ములు, 7 కన్నులు ఉన్నాయంట. ఆ 7 కొమ్ములు ఏంటి అంటే సంపూర్ణానికి 7 అంటే సంపూర్ణ కంప్లీట్ అనే దాన్ని సూచిస్తుంది. సో ఆ కొమ్ములు ఏం చెప్తుంది అంటే కొమ్ములు బలాన్ని, ఇంకా ఆయన యొక్క అధికారాన్ని, ఆయన యొక్క రాజ్యాన్ని చూపిస్తుంది. మనము ఆయన యొక్క అధికారంలోకి ఉండాలి అంటే మనకున్న బలహీనతలన్నీ దేవుని ముందు పెడితే ఆయన మనకి బలాన్ని దయచేస్తాడు. నార్మల్ జనాలే వాళ్ళు కూడా. పౌలు గారు గాని, దావీదు గారు గాని వాళ్ళే అన్నారు. నన్ను బలపరచు వానియందు నేను సమస్తము చేయగలను అని. యెహోవా నా బలమా అని. అట్లాగనే మనం కూడా మనకేమీ లేదు. మనం ఆయన అధికారాన్ని కింద వద్దాం. ఆయన బలాన్ని మనం పొందుకోగలిగిన వారమైతే మనం కూడా ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. ఇంకా ఆ యొక్క సింహాసనంలో కుడి పార్శ్వమున కూర్చోగలుగుతాం. ఇంకా జయించగలిగిన వారమైతాం. ప్రార్థన చేసుకొని ఎవరైనా ప్రార్థన చేయండి. చివరి ప్రార్థనగా వాక్యం నిమిత్తం.